హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్ను ఎక్స్ప్లెనేషన్స్. 2026 కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 10 జిల్లాలలో లాస్ట్ టైం కంటే వేకెన్సీస్ పెరిగాయి. అంటే ఎక్కువ మంది జాబ్ కొట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే అసలు జిల్లాలో పోస్టులే లేవు, అంటే నోటిఫికేషనే లేని జిల్లాలు ఏంటో చూద్దాం. అండ్ ఒక జిల్లాలో లాస్ట్ టైం అండ్ 2026 నోటిఫికేషన్లో సేమ్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. అవేంటో చూసేద్దాం. మీ జిల్లాలోని ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అన్నా, మరియు లాస్ట్ టైం ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది తెలియాలి అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది చూద్దామండి. లాస్ట్ 2020 ఇయర్ అండ్ 2026 మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్. నేను అన్నీ చదువుకుంటూ వెళ్తాను, మీకు ఎక్కడైతే కావాలో అక్కడ స్టాప్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ ఏదో అక్కడ చూసేసుకోండి వేకెన్సీస్. కొమరంభీం ఆసిఫాబాద్ 108, లాస్ట్ నౌ 86. జయశంకర్ భూపాలపల్లి లాస్ట్ టైం 8, ప్రజెంట్ 47. ములుగు 29, ప్రజెంట్ 98. ఈ రెండు డిస్ట్రిక్ట్ కూడా పెరగడం జరిగింది చూడండి, చాలా పోస్టులు పెరిగాయి. అండ్ నెక్స్ట్ రామగుండం పోలీస్ కమిషనరేట్ లాస్ట్ టైం 273, ప్రజెంట్ 353. ఇది కూడా పెరిగింది. మనకి జయశంకర్ భూపాలపల్లి పెరిగింది. అండ్ ములుగు, రామగుండం పోలీస్ కమిషనరేట్. నా ఆదిలాబాద్ చూస్తే లాస్ట్ టైం 149, ప్రజెంట్ 130. అంటే 19 పోస్టులు అనేది తగ్గడం జరిగింది. నెక్స్ట్ జగిత్యాల లాస్ట్ టైం 64, ప్రజెంట్ 114. ఇది కూడా పెరిగిందండి. నెక్స్ట్ నిర్మల్ లాస్ట్ టైం 116, ప్రజెంట్ 103. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లాస్ట్ టైం 266, ప్రజెంట్ 122. ఇవి చాలా తగ్గాయి. నెక్స్ట్ కామారెడ్డి లాస్ట్ టైం 154, ప్రజెంట్ 42. కరీంనగర్ 287, 147. నెక్స్ట్ మెదక్ 99 లాస్ట్ టైం, ప్రజెంట్ 62. సిద్దిపేట్ లాస్ట్ టైం 108, ప్రజెంట్ 126. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల లాస్ట్ టైం 65, ప్రజెంట్ 54. ఖమ్మం లాస్ట్ టైం 113, ప్రజెంట్ 309. ఖమ్మం వాళ్ళకి చాలా పెరిగాయండి వేకెన్సీస్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం లాస్ట్ టైం 64, ప్రజెంట్ 139. ఇది కూడా పెరగడం జరిగింది. నెక్స్ట్ మహబూబాబాద్ లాస్ట్ టైం 116, ప్రజెంట్ 73. నెక్స్ట్ వరంగల్ 437 లాస్ట్ టైం, ప్రజెంట్ 496. ఇది కూడా కొంచెం వేకెన్సీస్ అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ నల్గొండ లాస్ట్ టైం 347 ఉంటే ప్రజెంట్ 251 ఉన్నాయండి, ఇది తగ్గడం జరిగింది. నెక్స్ట్ సూర్యాపేట లాస్ట్ టైం 230, ప్రజెంట్ 159. నెక్స్ట్ సంగారెడ్డి లాస్ట్ టైం 420, ప్రజెంట్ 243. నెక్స్ట్ వికారాబాద్ 33, 60. వికారాబాద్ కూడా పోస్టులు అనేవి పెరిగాయండి. నెక్స్ట్ జోగులాంబ గద్వాల లాస్ట్ టైం 83, ప్రజెంట్ 50. మహబూబ్నగర్ 140, ప్రజెంట్ 203. మహబూబ్నగర్ కూడా వేకెన్సీస్ పెరిగాయి. నెక్స్ట్ నాగర్ కర్నూల్ 142, ప్రజెంట్ 75. నారాయణపేట్ లాస్ట్ టైం 63, ప్రజెంట్ కూడా 63. నెక్స్ట్ వనపర్తి 95, ప్రజెంట్ 65. మొత్తంగా 10 డిస్ట్రిక్ట్లకు అయితే వేకెన్సీస్ అయితే పెరిగాయండి. అది జయశంకర్ భూపాలపల్లి, నెక్స్ట్ ములుగు, రామగుండం కమిషనరేట్, నెక్స్ట్ జగిత్యాల, నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్. నెక్స్ట్ వికారాబాద్ అండ్ మహబూబ్ నగర్. ఈ 10 డిస్ట్రిక్ట్లకు అయితే వేకెన్సీస్ అయితే పెరిగాయండి. ఈ వేకెన్సీస్ పెరగడం వల్ల మంచి ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎక్కువ మంది జాబ్ కొట్టడానికి మంచి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ నారాయణపేట అండి, లాస్ట్ టైం 63, ప్రజెంట్ కూడా 63 రావడం జరిగింది. అంటే వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎస్టిమేట్ చేసుకోవచ్చు, కట్ ఆఫ్స్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అంటే కొంచెం అటు ఇటు అవుతుంది కానీ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. వీళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీ. ఈ డిస్ట్రిక్ట్ ఎవరైతే తగ్గాయో వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్, వాళ్ళు కొంచెం కష్టపడితే వాళ్ళు కూడా జాబ్ గెట్టిన్ అవ్వచ్చు. ఈ పెరిగిన డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే చాలామందికి, కొంచెం ఎక్కువ మందికి జాబ్ కొట్టే అవకాశం, ఛాన్సెస్, కొంచెం కష్టపడితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలే పోస్టులు లేని 3 ఉన్నాయండి, అవి కూడా పోలీస్ కమిషనరేట్స్. ఒకటి రాచకొండ పోలీస్ కమిషనరేట్, 2 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, 3 హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. ఈ 3 కమిషనరేట్లకు కూడా అసలు నోటిఫికేషన్ లేదని చెప్పొచ్చు, అంటే పోస్టులు లేవు, అసలు నోటిఫికేషన్ లేదు. లాస్ట్ టైం లాగా ఇప్పుడు జీవో నెంబర్ 46 లాస్ట్ టైం రావడం జరిగింది హైదరాబాద్కి, అంటే ఓపెన్ వాళ్ళకి. దీనివల్ల చాలా ఇబ్బందులు అయ్యాయి. ఈసారి అసలు ఆ జీవో నెంబర్ 46 అనే ఇబ్బంది లేదు. ఒక సైడ్ నుంచి చూస్తే హ్యాపీ న్యూస్, అండ్ నెక్స్ట్ ఇంకో సైడ్ నుంచి చూస్తే కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ హైదరాబాద్లో నోటిఫికేషన్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ మంది వేరే డిస్టిక్ వాళ్ళు అక్కడ జాబ్స్ కొట్టడానికి వీలుగా ఉండేది. ఈసారి అసలు లేకుండా అయిపోయింది. మీకు కనుక నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.